ఓం శాంతి. ఈరోజు మురళి 30/11/2021. मीठे बच्चे, सवेरे सवेरे उठ बाप को याद करो तो सतो प्रधान बन जाएंगे. अमृत वेले का समय बहुत अच्छा है. మధురమైన పిల్లలరా, అమృత వేళ లేచి బాబాను స్మృతి చేసినట్లయితే సతో ప్రధానంగా తయారైపోతారు. అమృత వేళ యొక్క సమయము చాలా మంచిది. ప్రశ్న: आज्ञाकारी बच्चों की निशानियाँ क्या होंगी? ఆజ్ఞాకారి పిల్లల యొక్క గుర్తులు ఏంటి ఉంటాయి? उत्तर: आज्ञाकारी बच्चे ऊंचे से ऊंचे बाप के महावाक्यों को सिर पर रखेंगे, अर्थात अपने जीवन में धारण करेंगे. ఆజ్ఞాకారి పిల్లలు ఉన్నతోన్నతమైన బాబా యొక్క మహావాక్యాలను శిరస వహిస్తారు. అనగా తమ జీవితంలో धारण చేసుకుంటారు బాబా మహావాక్యాలను. उनकी चलन बड़ी रॉयल होगी. ఆజ్ఞాకారి పిల్లల యొక్క గుర్తులేంటి? బాబా అడిగే ప్రశ్న. సమాధానం ఏం చెప్తున్నారు బాబా? ఉన్నతమైన బాబా యొక్క మహావాక్యాలను వాళ్ళు శిరస వహించి నడుచుకుంటారంటే జీవితంలో ధారణ చేసుకుంటారు. ఉనికి చలన్ బడి రాయల్ హోగి, వారి నడవడిక చాలా రాయల్గా ఉంటుంది. మే బడే ధైర్యవత్ హోంగి, చాలా ఓర్పుతో ఉంటారు వాళ్ళు. ఉన్హే విశ్వకి మాలిక్ పన్నుక గుప్త నష హోగా, వారికి విశ్వానికి మాలిక్లు అవుతాము అని గుప్తమైన నష ఉంటుంది. आज्ञाकारी बच्चे अपने किसी भी कर्म से बाप दादा की इन्सल्ट नहीं होने देंगे. ఆజ్ఞాకారి పిల్లలు వారి యొక్క ఏ కర్మల ద్వారా బాప్ దాదాకు ఇన్సల్ట్ జరగనివ్వరు. इंसल्ट करने वाले अर्थात अवज्ञा करने वाले बच्चे बहुत डिसर्विस करते हैं. బాప్ దాదాకు ఇన్సల్ట్ చేసే పిల్లలు అంటే అవాజ్ఞ చేసే పిల్లలు చాలా డిసర్విస్ చేసేవాళ్ళు అయిపోతారు. ఆజ్ఞాకారి బच्चे सदा ఫాలో ఫాదర్ करते, कभी उल्टा काम नहीं करते. ఆజ్ఞాకారి పిల్లలు సదా ఫాలో ఫాదర్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఉల్టా కర్మలు చెయ్యరు వారు. ఉల్టా కర్మలు చేయడం అంటేనే బాబాకు ఇన్సల్ట్ చేసే పనులు చేసినట్టు అయిపోతుంది కదా. అది గమనిక పెట్టుకుంటారు ఆజ్ఞాకారి పిల్లలు. గీత్ చూడు బీదే ఆకాశ సింహాసన్, ఆకాశ సింహాసనాన్ని కూడా వదిలి రండి అని పాట. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने 2 अक्षर सुने. अब बच्चे तो इनका अर्थ समझ ही गए कि बाप यहाँ है, बाप बैठ राइट बात समझाते, क्योंकि हर एक बात मनुष्य जो कहते ज्ञान के बारे व ईश्वर के साथ मिलने के बारे में वो है रांग. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలో 2 మాటలు విన్నారు కదా, 2 లైన్లు. ఏంటి పాట? ఆకాశ సింహాసనాన్ని కూడా వదిలి రండి అని. పిల్లలకైతే దీని అర్థం అయిపోయింది కదా. బాబా ఇక్కడికి వచ్చేసారు ఇప్పుడు ఆకాశ సింహాసనాన్ని వదిలి అని. బాబా కూర్చొని రైట్ ఏంటి అనేది మనకు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క మాట మనుషులు ఏది చెప్తూ వచ్చారో జ్ఞానం కోసం కానీ ఈశ్వరంతో కలవడం ఎలా అనే మార్గం కానీ అన్నీ రాంగే చెప్తూ వచ్చారు. अब गीत के अक्षर सुने, छोड़ भी दे आकाश सिंहासन, लेकिन आकाश सिंहासन क्या है ये कोई को पता नहीं है. పాటల్లో విన్నారు కదా, ఆకాశ సింహాసనాన్ని కూడా వదిలి రండి అంటే ఆకాశ సింహాసనం అంటే ఏంటి? పాట పాడేసుకున్నారు కానీ ఇది ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. पतित पावन को तो आना ही है. कोई कहते भगवान है नहीं, कोई कहते सब भगवान ही भगवान ही. आएगा क्यों? ये तो तुम बच्चों ने जानना है कि बाप आया है. फिर ये गायन आदि सब भक्ति मार्ग का सुनना अच्छा नहीं लगता. బాబా చెప్తున్నారు పతిత పావనుడు బాబా దిగి రావాల్సి ఉంటుంది, అందుకే ఈ పాట పాడారు. దిగి రండి, మాలాంటి రూపాన్ని ధరించి రండి అని.
పాట పాడారు కానీ అర్థం తెలియదు మనుషులకి. ఆకాశ సింహాసనం అంటే ఏంటి? పరంధామం కదా. ఇది వరకు తెలియదు. కొంతమంది భగవంతుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అందరూ భగవంతుడే భగవంతుడు అనేవాళ్ళు ఉన్నారు. అందరిలో భగవంతుడే ఉంటే ఇంకెందుకు వస్తాడు? మనలోనే భగవంతుడు ఉంటే. కానీ పిల్లలు తెలుసుకున్నారు కదా, అలా ఉండరు భగవంతుడు. బాబా ఇప్పుడు దిగి వచ్చారు, ఆయన మన ఎదురుగా వచ్చేసారు కాబట్టి ఈ పాటలు, భక్తి మార్గం ఇవన్నీ ఇప్పుడు మనకి వినడానికి ఇష్టం ఉండదు. పిలుపులు అవి ఇష్టం ఉండదు కదా మనకి. पतित पावन आकर अपना परिचय देकर रचना की आदि मध्य अंत का राज समझाते। बाकी दुनिया में ये बातें कोई समझ नहीं सकते। यहाँ भी कितने मत के आदमी हैं, कितने मत के आदमी हैं। कहते हैं मनुष्य पवित्र बने, ये हो नहीं सकता। सो जरूर जब तक भगवान ना आए तब तक पवित्र कैसे बन सकते। पतित पावन बाबा వచ్చి తన పరిచయం ఇచ్చి రచన యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు మనకు వినిపిస్తున్నారు. ప్రపంచంలో వాళ్ళకి వేస్తే ఈ విషయాలు అర్థం కాదు అంటున్నారు బాబా. ఎన్ని మతాలు, ఎన్ని అభిప్రాయాలు ఉన్న మనుషులు ఉన్నారు. కొంతమంది అంటారు మనుషులు పవిత్రంగా అవడం అనేది అది వీలు పడదు, అదేలా సాధ్యం అవుతుంది అని. కానీ ఎంతవరకు భగవంతుడు రారో అంతవరకు పవిత్రంగా ఎలా కాగలం? మనకు మనం ప్రయత్నించినా అవ్వలేకపోయాం. परमात्मा ही आकर शिक्षा देते हैं और टेम्पटेशन भी देते हैं कि इसमें प्राप्ति कितनी भारी है. పవిత్రంగా అవ్వలేము అనేది లేదు, కానీ పరమాత్మ వచ్చి శిక్షణ ఇస్తున్నారు. మరి మనకి ప్రాప్తి యొక్క టెంప్టేషన్ కూడా, ఆకర్షణ కూడా ఎదురుగా పెట్టారు. ప్రాప్తి ఎంత గొప్పది ఉంది, దాంతో పవిత్రంగా అవ్వగలుగుతున్నామన్నమాట. ఇక్కడ तुम जानते हो बाप कहते हैं मेरा बनकर శ్రీమత్ पर नहीं चलेंगे तो సజా खानी पड़ेगी. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, బాబా చెప్తున్నారు నా పిల్లలుగా నేను ఇచ్చే శ్రీమతం మీద నడవకపోతే శిక్ష అనుభవించవలసి వస్తుంది. जैसे बाप सकीर बच्चों की चलन ठीक नहीं देखते तो चमाट मार देते. ये बाप चमाट तो नहीं मारते, सिर्फ समझाते हैं. प्रतिज्ञा ब्लड से भी लीक कर देते, फिर भी हार जाते हैं. బాబా చెప్తున్నారు లౌకికంలో కూడా తండ్రి తన సొంత పిల్లలను భావించాక వాళ్ళ నడవడిక కరెక్ట్గా లేదనుకోండి, తన సొంత పిల్లల నడవడికే బాగలేకపోతే తండ్రి ఏం చేస్తాడు? చెంపదెబ్బలు కొడతాడు కదా. ఇక్కడ బాబా ఏం చేస్తారు మరి? శ్రీమతం మీద నడవకపోతే బాబా అయితే చెంపదెబ్బలు కొట్టరు. ఆయన బిందు చేతులు లేవు మన ఎదురుగా, అలా రాలేరు. కాకపోతే కేవలం మనకు అర్థం చేయిస్తున్నారు, అలా చేయకండి మీకు శిక్ష పడుతుంది. బాబా వెంటనే చెంపదెబ్బ తీసుకొట్టారు, కానీ మన జీవితంలో వచ్చే పరిస్థితులే మనకి దెబ్బలు అనమాట, పాఠాలు. దేనికోసం? శ్రీమతాన్ని ఉల్లంఘించినప్పుడు తప్పదేది అంటున్నారు బాబా. రక్తంతో కూడా ప్రతిజ్ఞ చేసి చిన్న పిల్లలు ఓడిపోయే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. మనుషుం को पता ही नहीं तो पवित्र बनने से क्या मिलता है, पतित किसको कहा जाता है. మనుషులకి తెలియదు పవిత్రంగా అయితే వచ్చే ప్రాప్తి ఏంటనేది ఒకటి. ఇంకొకటి పతితులని ఎవరని అంటారు, పతితత్వం అంటే ఏంటి, ఇది కూడా మనుషులకి తెలియదు. బాబ్ సమझाते जो विकार में जाते वो है पतित. కానీ ఇక్కడ బాబా మనకు పతితులు అనే పదానికి అర్థం ఏం చెప్పారు? ఎవరైతే వికారాలలోకి వెళ్తూ ఉంటారో, కామ వికారానికి వశం అవుతారు, వారిని ఏమంటారు? పతితులు. मनुष्य समझते विकार छोड़ना इम्पॉसिबल है. बोले देवी देवताएं तो संपूर्ण निर्विकारी थे, चित्र दिखाने चाहिए. ये निर्विकारी दुनिया थी ना, पवित्रता थी तो भारत कितना शाहूकार था, शिवालय था. మనుషులు అంటారు అసలు వికారాలని వదిలేయమంటే అది ఎలా? ఇంపాసిబుల్, అసంభవము అంటారు. కానీ మీరు చెప్పండి, దేవతలు సంపూర్ణ నిర్వికారిగా ఉండేవారు కదా, వాళ్ళ చిత్రాలు కూడా చూపించి చెప్పండి ఎలా ఉన్నారు చూడండి. వీళ్ళు నిర్వికారి ప్రపంచం ఉండేది కదా వీళ్ళు ఉన్నప్పుడు. స్వర్గము అనేవారు, ఎంత ధనం ఉండేది పవిత్రత ఉండడం వలన దేవతల దగ్గర. శివాలయంగా ఉండేది, మొత్తం ప్రపంచమే ఒక ఆలయంలా పవిత్రంగా. కాబట్టి ఇది ఇంపాసిబుల్ అని ఎలా అనుకుంటున్నారు? అలా ఉండి చూపించిన వాళ్ళు ఉన్నారు కదా అని దేవతల యొక్క చిత్రాలు చూపించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనుషులకు ఏ పూర్ణ रहता है कि विकार बिगर दुनिया कैसे बढ़ेगी. మనం ఈ విషయాలు చెప్పితే వెంటనే మనుషుల ఆలోచన వికారాలు లేకపోతే సృష్టి ఎలా నడుస్తుంది అని అలా వెళ్ళిపోతుంది, వాళ్ళ చింత అంతా అదే.
अरे गवर्नमेंट तंग हो गई कि दुनिया बढ़ी नहीं, फिर भी हर वर्ष कितने मनुष्य बढ़ते रहते, कम होना तो बहुत मुश्किल है. బాబా చెప్తున్నారు మీకెందుకు చింత, వికారం లేకపోతే సృష్టి ఎలా నడుస్తుంది, మీకెందుకు చింత, గవర్నమెంట్ చాలా విసిగిపోయి ఉంది జనాభా తగ్గించడం ఎలా అనే విషయంలోని. ప్రపంచం పెరగకూడదని గవర్నమెంట్ అనుకుంటుంది, కానీ ప్రతి సంవత్సరం ఎంతమంది మనుషులు పుట్టేస్తున్నారు, పెరుగుతున్నారు జనసంఖ్య. ఇప్పుడు జనాలు తగ్గిపోవడం అంటే కష్టమైన విషయమే అంటున్నారు బాబా. यह हम बेहद का बाप कहते हैं, अगर तुम पवित्र बनेंगे तो हम तुमको स्वर्ग का मालिक बनाएंगे. ఆమ్దని बहुत భారీ है. ఇక్కడ అనంతమైన బాబా చెప్తున్నారు, ఒకవేళ మీరు పవిత్రంగా తయారైతే మిమ్మల్ని స్వర్గానికి మాలికలుగా తయారు చేసేస్తాను. ఏంటి మనం చేయాల్సింది? పవిత్రంగా తయారవడం. బాబా ఇచ్చే ప్రాప్తి స్వర్గానికి అధికారులుగా తయారు చేస్తాను. అంటే సంపాదన చాలా గొప్పది ఉందా లేదా? ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తాను అంటే హత్య చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు మనుషులు. కోట్ల రూపాయలు దొరుకుతుంది అంటే చెడ్డ పని. కానీ ఇది ఒక మంచి పని నువ్వు చేస్తే నీకు స్వర్గానికి మాలికుడిగా చేసి కూర్చోపెడతానంటే తయారవడానికి కష్టమేముంది, ప్రాప్తి చాలా ఉంది కదా. బచ్చే జాంతే బరాబర్ మాయాజీత్ బన్నే సే హమ్ జగత్ జీత్ బనేంగే, రావణ్ కో జీత్ రామ్ రాజ్ పాయింగే. పిల్లలు తెలుసుకున్నారు కదా, మాయను జయించటం వలన జగజీతులు అయిపోతాం మనం. రావణుని జయించి రామరాజ్యాన్ని పొందుతున్నాం మనం. वहाँ विकार हो नहीं सकते, उन्होंने तुमने जीत लिया ना. సతీగల వెళ్ళాక వికారాలే ఉండవు, ఎందుకంటే జయించేసి వెళ్తున్నారు కదా మీరు, వికారాలను జయించి. ఏ బాతే कोई मुश्किल समझते कहते इसके बिगर दुनिया कैसे चलेगी. ఈ విషయాలు కష్టంగానే అర్థం చేసుకుంటున్నారు మనుషులు. వికారం లేకపోతే సృష్టి ఎలా అంటున్నారు. ऐसी ऐसी जो बातें करे तो समझना चाहिए वो ये आदि सनातन धर्म का नहीं है. ఎవరైతే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారో, ఇలాంటి డౌట్ వస్తుందో వాళ్ళు మన ఆది సనాతన దేవతా ధర్మానికి చెందిన వాళ్ళు కాదు అని అర్థమైపోతుంది. जहाँ भी तुम भाषण करते तो बोलो भगवान वाच. भगवान कहते काम महाक्षेत्री, उन पर जीत पहनने से तुम जगत जीत बनेंगे. समझानी बड़ी सीधी है, परंतु फिर भी वो समझते नहीं, या समझाने वालों में अक्कल नहीं है. బాబా చెప్తున్నారు, ఎక్కడ మీరు ఉపన్యాసం ఇచ్చినా చెప్పండి భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు కామం మహాశత్రు, దీన్ని జయిస్తే మీరు జగచిత్తులు అవుతారు అని. ఇంత డైరెక్ట్ విషయం ఉంది గీతల్లో అంటున్నారు బాబా. ఏంటుంది? కామం మహాశత్రుపై విజయం పొందితే జగత్తునే జయించగలవు అర్జున అని సీది బాత్ అంటున్నాం మనం. ఇంత డైరెక్ట్గా వర్ణించారు గీతలో. అయినా కూడా అర్థం కావట్లేదు మనుషులకి. ఆ గీత చదివి చెప్పే వాళ్ళలో కూడా తెలివి లేదు అంటున్నారు బాబా. बाबा तो समझते बच्चे रूपी में 5 आना भी मुश्किल सीखे, या तो खुद पूरे योगी नहीं बने तो ताकत नहीं मिलती. బాబా కనిపిస్తుందంటే పిల్లల్ని చూసి, ప్రస్తుత సమయం పిల్లల స్థితి చూసి, రూపాయిలో 5 అనాలు కూడా కష్టంగానే నేర్చుకున్నారు. స్వయంలోనే పూర్తి యోగం లేదు, యోగిగా కాలేదు, ఆ శక్తి దొరకటం లేదు ముందుకు నడవడానికి. అలా ఉన్నారు పిల్లలు అని చెప్తున్నారు బాబా. याद से ही ताकत मिलती है. बाबा सर्वशक्तिमान अथॉरिटी है ना, योग हो तो शक्ति भी मिले. బాబా స్మృతి ఎక్కువ చేయండి, దాంతోనే శక్తి దొరుకుతుంది. సర్వశక్తివంతుడు బాబా. యోగం చేస్తే శక్తి కూడా దొరుకుతుంది. యోగతో బహుత్ బచ్చోं का बिल्कुल कम है, కానీ చాలామంది పిల్లలది యోగం పూర్తి తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. సచ్వి కోయి నిక్తేనే, సత్యం కూడా రాయరు, అస్సలు యోగం ఉండదు, కానీ ఇన్ని గంటలు యోగం చేస్తున్నానని చాట్ రాసి చూపించే పిల్లలు ఉంటున్నారు. యాద్ కా చాట్ నోట్ కరే సో भी मुश्किल है. చాట్ కూడా రాయని వాళ్ళు ఉన్నారు, అతి కష్టము అంటున్నారు బాబా. చాట్ నోట్ చేయడం కూడా. ఎవరెవరు చాట్ రాస్తున్నారు? చాట్ అంటే గళ్ళ గీసి మనం పర్సంటేజ్ కొన్ని క్వశ్చన్స్ పెట్టుకొని అమృత వెళ్ళేచేనా, గుడ్ మార్నింగ్ చెప్పేనా, శక్తిశాలి యోగం చేసేనా, రోజంతా సుఖం ఇచ్చే స్థితిలో ఉన్నానా, ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా, ఎవరికైనా బాబా పరిచయం చెప్పానా, ఇలా చాలా క్వశ్చన్స్ పెట్టుకొని దాని ఆన్సర్ టిక్ మార్క్ లేదా పర్సంటేజు
ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అడిగేసి అలా కూడా చాట్ రాసుకునేది ఉంటుంది. డైరీ రాస్తూ కూడా మనం టోటల్ మన దినచర్య అంతా బాబాకు అప్పచెప్పడం, మన మానసిక స్థితి అంతా బాబాకు అప్పచెప్పడం, ఆ విధంగా కూడా మనం అప్పచెప్పొచ్చు చాట్. ఎవరెవరు చాట్ రాస్తున్నారు రోజు? రాయట్లేదా? అప్పుడప్పుడు రాస్తున్నారు. ఇంకా చాట్ రాయట్లేదా? చదువు రాకపోతే వాళ్ళ విషయం వేరు. చెప్పాలంటే చదువు రాని వాళ్ళు కూడా కాగితం పట్టుకొని 0 అయినా చుట్టండి, ఏమైనా చుట్టండి, మనసులో మాత్రం మీరు బాబాకి చెప్పాల్సినవి చెప్తూ ఉండండి. అది బాబాకు ఉత్తరంగా అనుకోండి. అది టీచర్స్ ఈ చాట్ नहीं रखती तो స్టూడెంట్ कैसे रखेंगे? టీచర్ అక్కలు కూడా చాట్ పెట్టుకోవటం లేదు, స్టూడెంట్స్ ఎలా పెట్టుకుంటారు? बहुत स्टूडेंट योग में बहुत तीखे है. ముఖ్య బాత్ ఏ బాప్కో యాద్ కర్నా హై. చాలామంది స్టూడెంట్సే యోగంలో తీక్షణంగా ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. టీచర్ అక్కల కంటే కూడా ముఖ్యమైన విషయం బాబాని జ్ఞాపకం చెయ్యాలి. టీచర్ అక్కలవని స్టూడెంట్స్ అని. నేను టీచర్ అక్కలైతే మాత్రం వాళ్ళు ఏమైనా ఎక్కువ ఏంటి, వాళ్ళ పాపకర్మలు వాళ్ళ అనేక జన్మలు తెచ్చుకొని ఉన్నారు కదా, యోగం ఎక్కువగా చేసుకోవాలి కదా. కూర్చొని చేయడానికి దొరకకపోతే మనం పని చేస్తూ అన్ని వ్యవహారాల్లో ఉంటూ కూడా ఎక్కువ బాబాతో కనెక్ట్ అయి ఉండాలి మనము. योग अक्षर शास्त्रों का है, मनुष्य सुनकर मूंझ जाते हैं, कहते योग सीखा. अरे योग कोई सीखने का थोड़ी. యోగము అనే పదం శాస్త్రాల్లో వాడారు. ఇది సంస్కృత పదం. యోగం అనే మాట వినగానే సంశయంలోకి వచ్చేస్తూ ఉంటారు. ఆసనం వేయాలా, మీరు చెప్పేది చెయ్యాలా అన్నట్టు. యోగం అనగానే ఆసనాలు కష్టమైంది ఆ దృష్టిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. యోగం నేర్పించండి అంటారు. యోగం అనేది నేర్పించవలసిందా ఏంటిది? బాబా మీద ప్రేమ పెంచుకోవటమే యోగం. ప్రేమ దానికది లోపల ఉత్పన్నం కావాలి, కానీ ఇది ఎవరైనా నేర్పించేదే ఏంటిది? सुबह सवेरे सवेरे उठ आप ही याद करना. इसमें टीचर की क्या दरकार है जो बैठ सिखावे. इसलिए ये याद अक्षर ठीक है, योग सीखने की बात नहीं. ये आदत नहीं डालनी चाहिए. అమృత వేళ లేచి మీకు మీరే బాబాను ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో టీచర్లు కూర్చొని నేర్పించేది ఏముంది చెప్పండి? అందుకే జ్ఞాపకము అనే మాట వాడుకుంటే బాగుంటుంది. యోగము అని ఏదో ఇక్కడ కష్టంగా నేర్పించేది ఏమీ లేదు. కాబట్టి యోగం అనే అలవాటు కూడా తీసేసుకోండి మైండ్లో అంటున్నారు బాబా. బాప్ कहते अपने को आत्मा समझ बाप को याद करो तो सतो प्रधान बन जाएंगे. బాబా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేస్తే సతో ప్రధానంగా తయారైపోతారు. అమృత్ వేళ యాద్ కన్నా అచ్చా భక్తి भी सवेरे उठकर करते हैं. అమృత వేళ బాగుంటుంది బాబా స్మృతి చేయడానికి. భక్తి మార్గంలో కూడా అమృత వేళలోనే లేచి భక్తి చేస్తూ ఉంటారు. ఏ भी तो बाप को याद करता है. याद क्यों करते हैं? ఈ బ్రహ్మా బాబా కూడా ఉదయాన్నే లేచి శివ బాబాని జ్ఞాపకం చేసేవారు. ఎందుకు? క్యూంకి బాప్ సే వరసా మిల్నా. ఎందుకంటే శివబాబా నుండి వారసత్వం దొరుకుతుంది కదా. बल भक्ति मार्ग में शिव को याद करते, परंतु उनको ये मालूम नहीं कि शिव से क्या मिलना है. ये सिर्फ तुम बच्चे ही जानते हो. భక్తి మార్గంలో కూడా శివుడిని జ్ఞాపకం చేస్తారు, కానీ అతని నుండి ఏం దొరుకుతుంది అనేది అక్కడ తెలీదు. పిల్లలు మీకే తెలుసు స్వర్గము అని వారసత్వం దొరుకుతుంది అని. अब बाप श्रीमत देते कि अपना कल्याण करने के लिए मुझे याद करो, याद से ही शक्ति आती है. ఇప్పుడు బాబా శ్రీమతం ఇస్తున్నారు, మీ కళ్యాణం చేసుకోవడం కోసం మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమవుతుంది? శక్తి దొరుకుతుంది మీకు అని చెప్తున్నారు బాబా. శక్తి దొరికితే ఏమవుతుంది? వికర్మ వినాశం होंगे. వికర్మలు వినాశనం అవుతాయి. జ్ఞాన్ సే వికర్మ వినాశ్ नहीं होंगे. జ్ఞాన్ సే పద్ మిలేగా. జ్ఞానం ద్వారా పదవి దొరుకుతుంది, వికర్మలు వినాశనం కావు. పద్ సే పావన్ బంతే యాద్ సే. వికర్మలు వినాశనం అవడం, పావనంగా అవడం అది బాబాను స్మృతి చేయటం వల్ల, జ్ఞాపకం చేయటం వల్ల పావనంగా అవుతాం.
बहुत बच्चे इसमें ఫెయిల్యూర్ హే కానీ ఈ స్మృతి అనే విషయంలో చాలామంది పిల్లలు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. बहुत अच्छे महारथी 5 आना भी मुश्किल याद करते. చాలా మంచి మహారథి అనుకునే వాళ్ళు కూడా రూపాయిలో 5 అనాలు వంతు కూడా కష్టంగా బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. రోజు మొత్తంలో చెకింగ్ చేసుకుంటే 5 అనాల వంత 5 నిమిషాలైనా బాబాని జ్ఞాపకం చేస్తారా అనేది కష్టంగా ఉంటుంది. कोई कोई एक पैसा भी याद नहीं करते, कोई तो एक पैसा भी याद नहीं करते. इसमें बड़ी मेहनत है. కొంతమంది పైసా వంతు కూడా జ్ఞాపకం చేయట్లేదు బాబాను. శ్రమ ఉంది బాబా స్మృతి అనే విషయం. అంటే లోపల నుండి మనకు మన మీద మనకి గమనిక ఉంటే కానీ ఇది చేయలేము. समझानी तो झट सीख जाते परंतु बेड़ा पार तब हो जब याद में रहे. జ్ఞానం వెంటనే నేర్చేసుకుంటాం కానీ బాబా స్మృతి ఎప్పుడు ఉంటుందో ఆ శ్రమ పడతాం అప్పుడే నావ తీరానికి చేరుతుంది. तभी जन्म जन्मांतर के विकर्म विनाश हो फिर पुण्यात्मा बन जाएंगे. అప్పుడే కదా జన్మ జన్మల వికర్మలు వినాశనం అవుతాయి, పుణ్యాత్మగా తయారైపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. बाप को बुलाते आकर हमें पतित से पावन बनावो. पावन तो ढेर बनते हैं परंतु ऊंच वर्ष वो पाएंगे जो याद में अच्छी रीति रहेंगे. బాబాను పిలిచారు, పతిత పావన రండి, పావనంగా తయారు చేయండి అని. బాబా పిల్లలైన వారందరూ పావనంగా తయారవుతున్నారు. కానీ ఉన్నతమైన వారసత్వం, ఉన్నతమైన పదవి ఎవరికి దొరుకుతుంది? ఎవరైతే చక్కగా బాబా స్మృతిలో ఉంటున్నారో మంచి రీతిలో వాళ్ళే ఉన్నతమైన పదవి పొందుతున్నారు. తుమ్హారే సే జో బాంధ్యలియం ఓ జాస్తి యాద్ కర్తి. మీకన్నా స్వతంత్రులుగా జ్ఞానాలు నడుస్తున్న వారికన్నా బాంధ్యలి మాత్రలు ఎక్కువ బాబాని జ్ఞాపకం చేసుకుంటారంట. ఇంట్లో బంధించి ఉంచుతారు కదా, వెళ్ళకూడదు వాళ్ళు. కొంతమంది ఇంట్లో అయితే మురళి కాపీ కనిపిస్తే కూడా కోపం వస్తుంది, గొడవలు పెట్టేస్తారు. స్టిక్కర్ కనిపిస్తే కూడా కొంతమంది షూట్ కేసులోని వాటిలో పెట్టుకుంటారనమాట, బంధన ఉండేవాళ్ళు. అది తెరిచి సర్దుకున్నప్పుడు బాబాని చూడడం జరుగుతుంది అనేసి అలా కూడా ఒప్పుకోరు కొంతమంది ఇంట్లోనే అనమాట. అంతా బంధన పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఎంత బాబా స్మృతి కలుగుతూ ఉండొచ్చు ఆలోచించండి. याद से ही विकर्म विनाश हो सकते. तो जब कोई कहे कि पवित्र रहना इम्पॉसिबल है तो फिर उनसे बात भी नहीं करनी चाहिए. బాబాను జ్ఞాపకం చేయడం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఎవరైనా పవిత్రంగా ఉండడం కష్టము, సాధ్యం కాదు అంటే వాళ్ళతో మాటలు కూడా మాట్లాడకండి అంటున్నారు బాబా. निर्विकारी भारत था तो सतो प्रधान था परंतु शाहूकारों की बुद्धि में ये ज्ञान बैठना ही मुश्किल है क्योंकि याद में ही मेहनत है. నిర్వికారి భారతదేశం ఉన్నప్పుడు అందరూ సతప్రధానంగా ఉండేవారు. కానీ ధనికుల బుద్ధులే జ్ఞానం కూర్చోటమే కష్టము. ఎందుకంటే బాబా స్మృతి చేయటంలోనే శ్రమ ఉంది. ఈ శ్రమ పడలేరు వాళ్ళు. बाप कहते गृहस्थ व्यवहार में रहते उनसे भी तोड़ निभाओ. वास्तव में कायदे बहुत खड़े हैं. బాబా చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ కుటుంబ పరివారంతో కూడా సంబంధాలను నిభాయించండి. వాస్తవానికి ఇక్కడ చాలా కఠినమైన నియమమే ఉంది అని చెప్తున్నారు బాబా. तुम जन्म जन्मांतर तो पाप आत्माओं को दान देते, पाप आत्मा बनते रहे. अभी तुम पाप आत्मा को पैसा दे नहीं सकते परंतु दादे का वर्षा है तो देना पड़ता है. इसलिए बाप कहते पहले सब लौकिक के काम उतार फिर सरेंडर हो जाओ. ऐसा भी फोटो में कोई निकलता है, बड़ी भारी मंजिल है, फॉलो फादर करना है. బాబా నియమం కఠినమైంది ఇచ్చారు. గృహస్థంలో ఉండండి, సంబంధాన్ని నిభాయించండి, కానీ నియమం కూడా పెట్టుకోండి, పద్ధతి కూడా అంటున్నారు బాబా. ఉదాహరణకు మీరు గృహస్థంలో ఉన్నారు, కుటుంబాన్ని సంభాళిస్తున్నారు, మీ పిల్లలు ఉన్నారు, కొడుకులు. వారు ఒకవేళ జ్ఞానంలో లేకపోతే పాప ఆత్మలకు మీరు ఇచ్చిపుచ్చుకోవడం చేయకండి అంటున్నారు బాబా. దానివల్ల ఇన్నాళ్ళు జన్మజన్మలు పాపాత్మలకి దానం చేస్తూ పాపాత్మ అవుతూ వచ్చారు కదా, పాపాత్మలకి మీ ధనము ఇవ్వడానికి వీలు లేదు. కానీ మీ సంపాదన కాకుండా తాత సంపాదన అనేది ఉందనుకోండి, తాతల సంపాదన, అది మాత్రం వాళ్ళకి ఇచ్చేయండి అన్నారు బాబా. వాళ్ళు ఒకవేళ జ్ఞానంలో నడిచే ఉద్దేశం లేనప్పుడు.
ఈ విధంగా మీరు అన్నీ ఇలాంటివన్నీ క్లియర్ చేసేసుకొని వాళ్ళకి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు శ్రీమతానుసారం బాబా చెప్పిన దాని అనుసారం నా సొంత కష్టం బాబాకి అర్పించాలి, తాతల ఆస్తి ఉంటే అది వాళ్ళకి ఇచ్చేయాలి. అవన్నీ కూడా క్లియర్ చేసేసుకొని మైండ్ మీద నుండి తొందరగా సమర్పణ అయిపోండి. బాబా సేవ, బాబా యోగం, దీనిలో ఫ్రీగా ఎగురుతూ ఉంటారు కదా అంటున్నారు బాబా. సవి కోట మీ కొయ్యి నిక్కలుతాయి. ఇది అర్థం చేసుకొని అలా నడిచే వాళ్ళు కూడా కోటిలో కొద్దిమంది నడుస్తున్నారు. చాలా ఉన్నతమైన గమ్యం కదా. బ్రహ్మబాబా అంతా క్లియర్ చేసేసుకున్నారు కదా. ఆయన ఏం చేసుకోలేదు, బాబా సేవకు చేసుకొని ముందుకు వెళ్ళిపోయారు. అలా ఫాలో ఫాదర్ చెయ్యాలి. నష్టమోహ ఉన్న కొయ్యి మాసిక గారిని బడి మేనతి. దీనిలో ఎంతో నష్టమోహ కావాలి, పిన్నమిల్లు కాదు ఇది. చాలా శ్రమ ఉంది నష్టమోహ అవడంలో. బ్రహ్మ బాబా తన పిల్లల కోసం, బాబా కష్టార్జితమే అది. ఎందుకంటే సాధారణ కుటుంబం కదా బాబాది. తాతల ఆస్తి ఏం లేదు బ్రహ్మ బాబాకి. అందుకే బాబా ఏం చేస్తారు, అంతా బాబా సేవకి పెట్టారు. తన కొడుకుల కోసం అని ఏమీ ఉంచలేదు. అయితే లోపల నుండి ఎంత మోహం జయించి ఉంటే కానీ అలా చేయలేరు కదా. విశ్వకా మాలిక్ బన్నా ప్రాప్తి కితనీ భారీ. విశ్వానికి మాలికులు అయ్యే ప్రాప్తి కూడా ఎంత గొప్పది. మనము ధారణ చేయాలి కానీ ప్రాప్తి తక్కువేమీ కాదు. కల్పకల్ప जो विश्व का मालिक बने वही फिर भी बनते. కల్పకల్పం విశ్వానికి మాలికులు అయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళే ఇప్పుడు కూడా అవుతూ ఉంటారు. ड्रामा का राज भी तोड़ों की बुद्धि में बैठते. షావుకార్ तो मुश्किल उठ सकते. డ్రామా రహస్యం కూడా కొద్దిమంది బుద్ధిలోనే కూర్చుంటుంది. ధనవంతులైతే కష్టంగానే అర్థం చేసుకోగలరు ఈ జ్ఞానము అంటున్నారు బాబా. గరీబ్ తో झटके देते बाबा ये सब कुछ आपका है. फिर उनको सर्विस भी करनी है. पावन बनने के लिए याद भी चाहिए, नहीं तो बहुत सज़ा खानी पड़ेगी. सज़ा खाई तो पद भी कम हो जाएगा. బాబా చెప్తున్నారు, పేదవాళ్ళైతే వెంటనే అనేస్తారంట, బాబా నా సర్వము నీదే, నీ సేవలోనే పెట్టుకుంటాను అని. ధనికులకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది, అంతా ఇచ్చేస్తే ఎలాగా అని. పేదవాళ్ళకైతే వాళ్ళు తక్కువలోనే అడ్జస్ట్ అయ్యే గుణం కూడా ఉంటుంది కాబట్టి పేదవాళ్ళకి వాళ్ళు ఎక్కువ బాబా సేవలో పెట్టుకుంటారు అంటున్నాను బాబా. అయితే మనం ధనము బాబా సేవలో పెట్టడమే కాకుండా సేవ కూడా చెయ్యాలి. మళ్ళీ తర్వాత పావనంగా అవ్వడానికి స్మృతి కూడా చెయ్యాలి. లేకపోతే చాలా శిక్ష అనుభవించవలసిన పరిస్థితి ఉంటుంది. పాపాలు ఉండిపోతే, యోగం చేయకపోతే శిక్ష అనుభవించారనుకోండి, పదవి కూడా తగ్గిపోతుంది అని చెప్తున్నారు బాబా. సజా కాతే ఓహే జో యాద్ నహీ కర్తే. ఎవరైతే బాబా స్మృతి చెయ్యారో వారే శిక్ష అనుభవించే పరిస్థితి వస్తుంది అంటున్నారు బాబా. జ్ఞాన్ కితనా భీ ఉఠాయి ఉస్సే వికర్మ వినాశ్ నహీ హోంగే. జ్ఞానం ఎంత మంచిగా ధారణ చేసి అనేక మందికి చెప్పే స్టేజ్ ఉన్నా కూడా వికర్మలు వినాశనం కావు. मोचरा खाकर फिर थोड़ा पद बना, वो कोई वर्षा तोड़े बाप से तो पूरा वर्षा लेने के लिए बाप का आज्ञाकारी बनना चाहिए. దెబ్బలు తిని ఏదో చిన్న పదవి, కొద్ది పదవులకు వెళ్ళడం వారసత్వం పొందడం అంటారా? వారసత్వం అనరు దాన్ని. బాబా నుండి పూర్తి వారసత్వం పొందాలంటే ఆజ్ఞాకారిగా తయారవ్వాలి. ఇక్కడ ऊंचती ऊंच बाप के महावाक्य सिर पर रखनी चाहिए. ఆజ్ఞాకారి అంటే ఉన్నతోన్నతమైన బాబా యొక్క మహావాక్యాలు వింటూ శిరస వహించాలి. कृष्ण की आत्मा भी इस समय वर्षा ले रही. लक्ष्मी नारायण के बहुत जन्मों के अंत में हम फिर से उनको पटाकर वर्षा देते हैं. లక్ష్మీ నారాయణే చాలా జన్మల అంతిమ జన్మలో ఉన్నారు. వారికి ఇప్పుడు నేను చదివించి వారసత్వం ఇస్తున్నాను అని చెప్తున్నారు శివబాబా. తుమ్మారే మేబీ ప్రిన్స్ ప్రిన్సెస్ బన్నే వాళ్ళే హోంగేనా. కాబట్టి ఆ లక్ష్మీనారాయణలో ఎక్కడున్నారు? మీరే లక్ష్మీనారాయణలు, లేదా రాకుమారి రాకుమారులు, రాజా పరివారంలో వచ్చేవాళ్ళు అందరూ ఇక్కడ కూర్చొని ఇదే మురళి విని తయారవుతున్నారు కదా. ప్రిన్సెస్ అయ్యేవాళ్ళే కదా మీరు. రాయల్ घराने वालों की चलन बहुत धैर्यवत होती है, गुप्त नशा रहता है. అంటే ప్రిన్సెస్ అయ్యేవాళ్ళు, రాయల్ కుటుంబంలో వెళ్ళే వాళ్ళు మీరే. అంటే మీ నడవడిక ఎలా ఉండాలి? చాలా ఓర్పుతో, గంభీరంగా, అలాగే లోపల గుప్తమైన నశ ఉంచుకుంటూ నడవాలి జ్ఞాన మార్గంలో మనం.
बाबा कितना साधारण रहता है, जानते बाकी थोड़ा समय है। मेरे को तो जानकर विश्व महाराजन बनना है, मेरे को तो जानकर विश्व महाराजन बनना है। బ్రహ్మ బాబా కూడా ఇంత సాధారణంగా ఉండేవారు. ఇంకా కొద్ది సమయమే కాబట్టి ఇక్కడ ప్రాప్తుల మీద కోరికలు పెట్టుకోకూడదని బాబా ఎంత సింపుల్ అయిపోయి సమర్పణ భావంతో నడిచారు. లోపల నశ కూడా నేను విశ్వానికి మహారాజా కాబోతున్నానన్న నశలో ఉండేవారు ఎప్పుడు బ్రహ్మ బాబా. ये भी पतित थे, ये तो बाबा कराते तब यहाँ संदली पर बैठना पड़ता है, नहीं तो बाबा कहाँ बैठे. ये भी तुम्हारे जैसे स्टूडेंट है, पढ़ते हैं. ब्रह्मा बाबा शिव बाबा को రథమయ్యారు కాబట్టి గద్దె మీద కూర్చోవలసి వచ్చేది. అందరికీ కనిపించాలి కదా మరి బ్రహ్మ బాబాలో వచ్చి శివ బాబా చెప్తున్నప్పుడు. లేకపోతే ఎక్కడ కూర్చోవాలి చెప్పండి బాబా. అంతేకాని గద్దె మీద కూర్చున్నంత మాత్రాన ఆయన అంటే భగవంతుడు అనుకోవడానికి లేదు కదా. అతడు కూడా మీలాంటి స్టూడెంటే, చదువుకుంటున్నారు శివ బాబా నుండి. बहुत बच्चे बाप को पहचानते नहीं, बाप के साथ धर्मराज भी है. చాలామంది పిల్లలకు బాబాని గుర్తించటం అనేది ఇంకా రాలేదు. బాబాని గుర్తిస్తే బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు అనేది కూడా మనకు అర్థమైపోతుంది. बाप कहते मेरी आज्ञा नहीं मानी, मेरी इनसल्ट की तो धर्मराज बहुत सजाए देगा. నా ఆజ్ఞ వినలేదు, ఇన్సల్ట్ చేశారంటే ధర్మరాజు శిక్షలు చాలా ఉంటాయి చూసుకోండి అన్నారు బాబా. डायरेक्ट हमारी अथवा हमारे बच्चे की तुम अवज्ञा करते हो, बाप का एक ही सिक्किलदा बच्चा है. శివ బాబా అంటున్నారు డైరెక్ట్గా నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తారా, మరి నా పుత్రుడు బ్రహ్మ బాబాకి అవజ్ఞ చేస్తారా మీరు? అలా నడిస్తే మీకు శిక్ష చాలా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ బాబాని కూడా మీరు ఇన్సల్ట్ చేసేలాగా నడవకూడదు. ఎందుకంటే నాకు ఒక్కడే సిక్కిలదా బచ్చా బ్రహ్మ, అతన్ని మీరు గౌరవించాలి అన్నారు బాబా. ప్యార్తో హేనా ఇన్కి ఇన్సల్ట్ కడితే తో కితరీ సజాయి ఖానీ పడేది. ప్రేమ ఉంటుంది కదా మరి. ఒకే ఒక పుత్రుడంట బ్రహ్మ బాబా. బ్రహ్మ బాబాకి మనందరం పిల్లలు అయ్యాం, కానీ మొట్టమొదటి పుత్రుడైతే శివబాబాకి ఎవరు? బ్రహ్మ బాబా, అల్లారు ముద్దు బిడ్డ అనే ప్రేమ ఉంటుంది కదా. అందుకు బ్రహ్మ బాబాని మీరు ఇన్సల్ట్ చేసిన శివబాబా సహించలేరు, శిక్ష అనుభవించవలసి వస్తుంది అంటున్నారు బాబా. थोड़ी आपत्ति आने दो तो फिर देखो कितने भागते, तुम सब भागे हो. इसने जादू आदि कुछ नहीं किया, जादूगर शिव बाबा है बहुत है, जिनको ये भी ध्यान नहीं आता कि इनमें शिव बाबा आते हैं. కొన్ని పరిస్థితులు పెరిగితే చాలామంది పరుగు తీసి వస్తారు మన దగ్గర అని చెప్తున్నారు బాబా. ఆదిలో పిల్లలు కూడా పరుగు తీసి బాబా దగ్గర వచ్చి బాబా శరీరంలో ఉండిపోయారు. గారడీ ఏం లేదు ఇక్కడ. అందరూ అనుకునేవారు గారడీ ఉందేమో అందుకే వచ్చి ఇక్కడ అట్రాక్ట్ అయిపోయి ఉండిపోయారని బయట సమాజం అనుకునేవారు. బాబా చెప్తున్నారు గారడీ వాడు శివబాబా, అతనికి తెలియాలి నేను చేసింది అయితే ఏం లేదు అని బ్రహ్మ బాబా అంటున్నారు. చాలామందికి ఇతని తనంలో శివబాబా వస్తున్నారు అనేది కూడా తెలియదు. शिव बाबा के आगे हम कुछ उल्टा कर देंगे तो बाप कहेगा ये नालायक बच्चा है. శివ బాబా ఎదురుగా ఉన్న మన సంగమయుగంలో ఏదైనా ఉల్టా కర్మ చేస్తే బాబా అనుకుంటారు ఈ పిల్లలు యోగ్యత లేని పిల్లలు, అర్హులు కాదు అనుకుంటారు. इसमें डबल है ना, इसलिए तार में लिखते बाप दादा. ఇద్దరు ఉన్నారు కదా బ్రహ్మ బాబా శరీరంలో, బాప్ దాదా. అందుకే సిగ్నేచర్ చేసినప్పుడు बाप दादा ने रासेवरंट बाबा. परंतु इस पर भी बच्चे समझते नहीं कि बाप दादा इकट्ठे कैसे बाप दादा द्वारा వరుస देते हैं. ఇద్దరు కంబైన్డ్గా ఎలా ఉన్నారు అనేది కొంతమంది పిల్లలకి అర్థం కావట్లేదు. బాప్ దాదా మన ఇద్దరుగా కంబైన్డ్గా ఉండి పాలన ఇస్తున్నారని. అప్పుడైతే బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఒక టైంలో ఉంటే ఒక టైంలో శివబాబా పరంధామానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు వచ్చారు తెలిసేది కాదు. ఇప్పుడైతే ఇద్దరు కంబైన్డ్గానే ఉన్నారు 24 hours. నిరంతరము ఇద్దరు కంబైన్డ్గానే ఉంటారు కదా. అయితే బాబా బహురూపి. మనం పరంధామాలో వెళ్ళిపోయి అక్కడ శివబాబాని బిందుని జ్ఞాపకం చేసినా అక్కడే ఉంటారు బాబా. సూక్ష్మలోకంలో బ్రహ్మ బాబాలోని కూడా ఉంటారు బాబా.
బాబా ఈ దాదా ద్వారా వారసత్వం ఇస్తున్నారు. आप ही बात छोड़नी चाहिए. तुम जानते हो बाप दादा कौन है? बल कोई पूछे कि तुम बाप दादा किसको कहते हो? बाप दादा एक का नाम हो ना सके तो बच्चों को युक्ति से समझाना चाहिए. మీకు మీరే ఒక పాయింట్ కదపండి, కదిపి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టండి. బాప్ దాదా అంటే ఒకరి పేరు కాదు కదా, ఇద్దరు ఉన్నారు ఇలా అని అర్థము అని ఇలా యుక్తిగా చెప్పాలి పిల్లలు. जब तुम किसको समझाओ तब उनकी बुद्धि में बैठे कि शिव बाबा दादा द्वारा वर्षा देते हैं. ఇంతలా మీరు చెప్పినప్పుడే వారి బుద్ధిలో కూర్చుంటుంది, ఓహో శివ్ బాబా ఈ దాదా ద్వారా వచ్చి వారసత్వం ఇస్తున్నారని వారి బుద్ధిలో కూర్చుంటుంది. అవి వినాష్ తో హోనా హై ఉన్సే పేలే రాజ్యోగ్ సిఖా రహే హై ఆప్ భీ సీఖో. ఇప్పుడు వినాశనం అయిపోతుంది, ఆ వినాశనానికి ముందే భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పిస్తున్నారు ఈ బ్రహ్మ ద్వారా, మీరు కూడా నేర్చుకోండి అని చెప్పండి అని చెప్తున్నారు బాబా. आधा कल्प जिस बाप को पुकारा है वो आया है नॉलेज देने. फिर भी कहती फुर्सत नहीं है समझने की. అర్ధకల్పం ఏ తండ్రిని పిలిచేమో అతడు వచ్చారు ఇప్పుడు జ్ఞానం ఇవ్వడానికి. అర్ధకల్పం పిలిచారు కదా, పిలిచారా లేదా? చాలా అరిచి పిలిచారు, ఉపవాసాలు చేసి నోములు చేసుకొని అతను వచ్చేస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు? టైం లేదండి రావడానికి అన్నారు. అతను దిగి వచ్చి ఇక్కడ ఉంటే తో కहेंगे आप దేవీ దేవతా ధర్మకి నహీ హో అంటే దేవతా ధర్మానికి చెందినవారు కాదు, అందుకే వాళ్ళకి ఆ గురి తగలట్లేదు టైం కేటాయించాలి అని. ఆప్కి తక్దీర్ మే స్వర్గ సుఖ నహీ హే, మనం ఏమంటాం? స్వర్గ సుఖం పొందడం మీ అదృష్టం లేదు, అందుకే మీరు రాలేకపోతున్నారు అని. बाकी यहाँ कोई माथा आदि तो टेकना नहीं है, सन्यासियों की आगे चरणों में जरूर गिरेंगे, ये तो गुप्त है ना. ఇక్కడ మీరు ఎవరి ఎదురుగా వెళ్ళి తల వంచే అవసరం లేదు. అక్కడైతే సన్యాసుల దగ్గర వెళ్ళి చరణాలలో తల వంచుతారు కదా వేరే సత్సంగాల్లో. ఇక్కడ వచ్చి కాళ్ళ మీద పడిపోవడం అది లేదు అంటున్నారు బాబా. గుప్తమైన విషయాలు కదా ఇక్కడ. బాబాతో మంది గుప్తమైన సంబంధం, కనిపించరు బాబా, మనం కాళ్ళు పట్టుకోవడానికి లేదు. ఆగే చల్కర్ బహుత్ ప్రభావ్ నికలేగా ఉస్ సమయ భీड़ बहुत होगी. భీड़ भाड़ में कितने మనుషులు మర జాతే. బాబా చెప్తున్నారు ముందు ముందు చాలా ప్రభావం ఇది పెరుగుతుంది, ఆ సమయంలో చాలా రద్దీగా వస్తారు జనాలు మీ దగ్గర. भीड़ भाड़ में कितने मनुष्य मर जाते. प्राइम मिनिस्टर आदि का दर्शन करने कितनी भीड़ खड़ी हो जाती. यहाँ कितना गुप्त बैठे बच्चों के साथ. రద్దీగా మనుషులు వెళ్ళే చోట ఇంతమంది మనుషులు చనిపోతుంటారు కూడా. భక్తిలో మేళాలు అట్లా చూడండి, తోసేసుకొని తోపులాట్లో చనిపోవడం. ప్రైమ్ మినిస్టర్ వచ్చారంటే దర్శనం చేసుకోవడం కోసం ఎంత రద్దీ వెళ్తారో చూడండి. ఇక్కడ ఎవరు వచ్చారు మన ఎదురుగా? ప్రైమ్ మినిస్టర్ వస్తే రద్దీ ఎంత వెళ్ళిపోతారు. మరి ఇక్కడ ఎవరు వచ్చారు? భగవంతుడు వచ్చారు మన ఎదురుగా. కానీ ఎంత గుప్త రూపంలో కూర్చున్నారు పిల్లలతో కలిసి, ఎవరికి తెలియదు కదా. యహ దేఖెంగే కిస్కో ఇన్కే లియే తో జాంతే జోహర్ ఈత. ఇక్కడ వచ్చి చూస్తే ఇతను కనిపిస్తారు, భగవంతుడు కనిపించడు. ఇతన్ని చూడగానే ఏమనుకుంటారు? ఇతను ఒక వజ్రాల వ్యాపారి కదా, మన అందరితో పాటు ఒక మనిషి, ఒక వ్యాపారి, ఇక్కడ ఏముందని అనుకుంటారు. शास्त्रों में भी है ब्रह्मा द्वारा मनुष्य सृष्टि रची कैसे. बाप कहते मैं इनमें प्रवेश कर रचता हूँ. బ్రహ్మ ద్వారా మానవ సృష్టి ఇలా రచించారనేది శాస్త్రాల్లో రాశారు. శివబాబా చెప్తున్నారు నేను ఇతనిలో ప్రవేశించి సృష్టి రచన చేస్తున్నాను, అందుకే ఈయన బ్రహ్మ అయ్యారు. ఏ भी लिखा हुआ है परंतु पत्थर बुद्धि समझते नहीं. ఇవన్నీ శాస్త్రాల్లో రాసి ఉన్నాయి, కానీ రాతి బుద్ధి మనుషులకి అర్థం కావట్లేదు. बाप आकर बच्चों को पतित से पावन बनाए ट्रांसफ़र करते हैं. बाकी कोई नई रचना थोड़ी रचते हैं. ఇక్కడ సృష్టి రచన చేయడము అంటే అర్థం ఏంటి? శివ్ బాబా ఇతని శరీరంలో వచ్చి ఇతను బ్రహ్మగా చేసి ఇతని ద్వారా మన జ్ఞానం ఇచ్చి పతితం నుండి పావనంగా తయారు చేస్తున్నారు.
ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మనల్ని పరివర్తన చేస్తున్నారు బాబా. ఇదే రచన చేయటం అంటే, సృష్టి రచన చేయడం అంటే ఏంటి? పనికిరాని సృష్టిని పనికొచ్చేలాగా చేస్తారు, మారుస్తారు. అంతేకాని కొత్త రచన ఏమీ చేయరు బాబా. కొత్తగా ఆత్మల్ని పుట్టించడం అలా చేయరు. ఆత్మలు ఎప్పుడు ఉండేవాళ్ళమే, పతితమైపోయాం, పావనంగా తయారు చేస్తాం. ये है पतितों को पावन बनाने की युक्ति. विराट रूप का चित्र जरूर होना चाहिए. चित्र बड़ा होगा तो समझाने में भी सहज होगा. పతితుల్ని పావనంగా తయారు చేసే యుక్తి చెప్తున్నారు బాబా. విరాట రూప చిత్రం తప్పకుండా ఉండాలి. విరాట రూపం అంటే ముఖం దేవతలు, భుజాలు క్షత్రియ, పొట్ట వైశ్య ఇలా చూపిస్తారు కదా, అది విరాట రూపం యొక్క చిత్రం. పెద్ద చిత్రం ఉంటే ఇంకా బాగుంటుంది, సహజంగా అర్థం అవుతుంది ఎవరికైనా అని చెప్తున్నారు బాబా. पत्थर बुद्धि से पारस बुद्धि बनाना कोई सहज बात थोड़ी, कोई तो बिल्कुल ऐसे तबाही मिसल देखकर चले जाते हैं. రాతి బుద్ధిగా అయిపోయిన మనుషులను పారస బుద్ధిగా తయారు చేయడం అంత ఈజీగా? ఎంత చెప్తాం మనం. కొంతమంది పెనంలాగా కూర్చొని వెళ్ళిపోతారంట. పెనం మీద నీరు పోస్తేలా ఆవిరైపోద్ది కదా, బయటకు వెళ్ళి ఇంకేం ఉండదు. అలాంటి వాళ్ళు ఉంటారు అంటున్నారు బాబా. ప్రజా బన్నే వాలా హోగా తో భీ కుछ ना कुछ బుద్ధి మే బేటేగా. స్వర్గంలోకి వచ్చి ప్రజలు కావాల్సిన పాత్ర ఉంటే కూడా ఎంతో కొంత జ్ఞానం బుద్ధిలో కూర్చుంటుంది అని చెప్తున్నారు బాబా. हम सो ब्राह्मण सो हम देवता. हम सो का अर्थ बाबा ने कितना अच्छा समझाया है. మనమే బ్రాహ్మణులయ్యాం. బాబా పిల్లలు అవడం అంటే బ్రాహ్మణులు అవడం. మనమే దేవత కాబోతున్నాం, మళ్ళీ మనమే క్షత్రియులు అవుతాము. అలా అలా మళ్ళీ శూద్ర జన్మకు వస్తాం. వైశ్య శూద్రులు అయిపోయిన వాళ్ళని మళ్ళీ బాబా వచ్చి బ్రాహ్మణులుగా తయారు చేస్తూ ఉంటారు. ఎంత చక్కగా హంసో సోహం అనే మంత్రం యొక్క అర్థం చెప్పారు బాబా. హంసో బ్రాహ్మణ, హంసో దేవత, హంసో క్షత్రియ వైశ్య శూద్ర, హంసో బ్రాహ్మణ. మళ్ళీ ఇది ఈ మంత్రం యొక్క అర్థం. ఓకైతే ఆత్మ సో పరమాత్మ. బస్ అక్కడ ఏం చెప్తారు భక్తిలో? హంసో సోహం అంటే నేను ఆత్మ, ఆత్మే పరమాత్మ అని అలా చెప్తారు. यहाँ तुम जानते हम आत्मा है ही, हम आत्मा पहले ब्राह्मण फिर हम सो देवता, हम सो क्षत्रिय बनते हैं. हम कितने वर्णों वाले बनते हैं, 84 का चक्र लगाते हैं. కానీ ఇక్కడ మీరేమంటారు? మనం ఆత్మే, పరమాత్మ ఇప్పుడు కాలేము. ఆత్మే మనం బ్రాహ్మణ, తర్వాత దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల్లోకి దిగజారిపోతూ వచ్చాము. 84 జన్మల చక్రంలోకి వచ్చాం. ఇన్ని వర్ణాల్లో మారుతూ 84 జన్మలు తీసుకున్నాము. बाकी जो बाद में आते हैं उनके लगभग कितने जन्म होंगे ये सब निकाल सकते हो. ప్రారంభం నుండి జన్మలో వచ్చే మీవి 84 అయితే లేటుగా వచ్చే వాళ్ళు ఎన్ని జన్మలు ఉండొచ్చు మీరుకే లెక్క తెలిసిపోతుంది. चित्र बहुत अच्छे, बाबा की दिल पसंद बननी चाहिए. 2-4 अच्छे बच्चे होने चाहिए जो चित्र बनाने में मदद करें. బాబా మనసుకు నచ్చేలాంటి అలాంటి మంచి చిత్రాలు తయారు చేయాలి. 2-4 మంచి పిల్లలు సహయోగిగా ఈ చిత్రాలు తయారు చేయడంలో కావాలి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడైతే చిత్రాలు తయారైపోయి, అప్పట్లో చిత్రాలు తయారు చేసేటప్పుడు బాబా చెప్తున్నారు, బాబా ఖర్చా దేనే కే లియే తయార్ హే, ఫిర్ హుండీ ఆపే హీ బాబా భరాయేగా. చిత్రాలు తయారు చేయండి మీరు, దాని డబ్బులు బాబా చూసుకుంటారు, హుండీ బాబా నింపిస్తారు. బాబా कहते मुख्य चित्र ट्रांसलेट के बनने चाहिए, मनुष्य देख खुश होंगे. ముఖ్య చిత్రాలు ట్రాన్స్లేట్ చిత్రాలు కానీ తయారు చేస్తే, ముఖ్య చిత్రాలు అనేవైతే బాబా అంటారు త్రిమూర్తి, సృష్టి చక్రం, ఇవి ట్రాన్స్లేట్ చిత్రాలు చేయించండి, ఇంకా మనుషులు చాలా ఖుషి అవుతారు చూసి అంటున్నారు బాబా. सारी प्रदर्शनी ऐसी बननी चाहिए, परंतु बच्चों को खड़ा करने के लिए बाबा को मेहनत करनी पड़ती. ప్రదర్శని అంతా కూడా అలా చేస్తే కూడా బాగుంటుంది ట్రాన్స్లేట్ చిత్రాలు అంటున్నారు బాబా. కానీ పిల్లల్ని సేవ ఉత్సాహంలో నిలబెట్టడం కోసం బాబా చాలా శ్రమ పడవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా. बाप की याद ही मुख्य, याद से तुम पतित से पावन सृष्टि के मालिक बन जाएंगे. బాబా స్మృతి ముఖ్యమైంది. స్మృతి ద్వారానే మీరు పతితుల నుండి పావనంగా సృష్టికి మాలికులుగా తయారవుతారు.
और कोई उपाय नहीं. బాబా స్మృతి తప్ప ఇంకో ఉపాయం లేదు పావనం కావడానికి. కాబట్టి ఏం చేయాలి? చల్తే ఫిర్తే బాబాకు యాద్ కరో, చక్రకు యాద్ కర్నా హై. నడుస్తూ తిరుగుతూ శివ బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. అలాగే చక్రం యొక్క జ్ఞానాన్ని కూడా బుద్ధిలో జ్ఞాపకం చేసుకోవాలి. తుమ్హారా స్వభావ్ బడా రాయల్ చెయ్యి. చల్తే చల్తే కొయ్యి కొలో కొయ్యికో మోహ పకడలేతా హై. మీ స్వభావం కూడా చాలా రాయల్గా ఉండాలి. మీ నడవడిక, మీ స్వభావం రాయల్గా అంటే శ్రేష్టంగా ఉంచుకోండి. జ్ఞానంలో నడుస్తూ నడుస్తూ కూడా ఏమవుతుంది తెలుసా? కొంతమందికి లోభం పట్టేస్తుందంట. ముందు బాగానే వస్తారు క్లాస్కి, బాగా జ్ఞానం వింటారు, పురుషార్థం చేస్తారు, టైం తీస్తారు. కొన్ని రోజులు అయ్యాక ఏమంటారు? ఈ బిజినెస్, ఆ బిజినెస్ ఉంది, నేను రాలేకపోతున్నాను, టైం లేదు అంటే లోభం పట్టేసిందనమాట. ఇంకా అటు నుండి సంపాదిస్తాం, ఇటు నుండి సంపాదిస్తాం. కొంతమందికి మోహం పట్టేస్తుంది. कोई दिल पसंद चीज़ पर हिरी हुई है तो नहीं मिलेगी तो बीमार हो जाएंगे. మనసుకి నచ్చిన వస్తువు, ఇష్టమైన వస్తువు దొరకకపోతే అనారోగ్యం వచ్చేస్తుందంట కొంతమందికి. దానిలోని టెన్షన్ పెట్టేసుకుంటారు. ఇష్టమైంది అంటే వాళ్ళు అనుకున్నది దొరకాలి. ఇష్టమైన వస్తువు పైన అంత కోరిక పెట్టుకుని అది కూడా మోహము, లేకపోతే ఆకర్షణ, లోభము అంటారు కదా. ఇస్ కారణ్ ఆదత్ కోయి రఖనీ నహీ చాహియే. అందుకని అలాంటి అలవాట్లు ఏవి పెట్టుకోకూడదు. ఇది లేకపోతే నా ప్రాణమే పోతుంది అని అలాంటి అలవాట్లు ఏవి పెట్టుకోకూడదు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अपना कल्याण करने के लिए बाप की आज्ञा माननी है. तम कल्याणम చేసుకోవడం కోసం బాబా ఆజ్ఞ వినాలి, బాబా ఆజ్ఞను మన్నించాలి. బాప్ దాదాకి కభీ భీ అవజ్ఞ నహీ కర్నీ హై. బాప్ దాదా యొక్క ఆజ్ఞను ఎప్పుడు కూడా అవజ్ఞ చేయకూడదు, తిరస్కరించకూడదు. कोई भी लोभ, कोई मोह की आदत नहीं रखनी. ఏ లోభము, మోహము యొక్క అలవాట్లు ఉంచుకోకూడదు. ఏ లోభము మరియు మోహం యొక్క అలవాట్లు ఉంచుకోకూడదు. సెకండ్ పాయింట్, అప్నా స్వభావ్ బహుత్ రాయల్ బనానా హై. తమ స్వభావం చాలా రాయల్గా తయారు చేసుకోవాలి. सवेरे सवेरे अमृत बेले उठ बाप को याद करने का अभ्यास करना है. ఉదయమే అమృత వేళలో లేచి బాబాను జ్ఞాపకం చేసుకునే అభ్యాసం చేయాలి. वरदान. अपनी मूरत से बाप और शिक्षक की सूरत को प्रत्यक्ष करने वाले अनुभवी मूरत भव. తమ యొక్క మూర్తి ద్వారా బాబా మరియు శిక్షకుని యొక్క, బాబాయే మనకి శిక్షకుడు కూడా, బాబా మరియు శిక్షకుని యొక్క రూపాన్ని ప్రత్యక్షం చేసేటటువంటి అనుభవీ మూర్తిగా కండి. తమ యొక్క మూర్తి ద్వారా బాబా అంటే తండ్రి మరియు శిక్షకుడిని, వారి రూపాన్ని, బాబా మరియు శిక్షకుని యొక్క రూపాన్ని ప్రత్యక్షం చేసేటటువంటి అనుభవీ మూర్తిగా కండి. అప్ని అసలీ పొజిషన్ మే టెహర్నా యహీ యాద్ కి యాత్రా. తమ యొక్క ఒరిజినల్ స్థితిలో స్థితులవ్వడం,
మీ నిజ స్వరూపంలో మీరు స్థితిలవ్వడం. ఇదే స్మృతి యొక్క యాత్ర. जो हूँ जिसका हूँ उसमें स्थित रहूँ. నేనెవరిని, నేనెవరి సంతానాన్నై ఉన్నాను అని గుర్తుంచుకొని ఆ స్థితిలో స్థితిలై ఉండండి. इसी असली स्वरूप के निश्चय और अनेक बार के विजय की स्मृति से सदा नशे की स्थिति के सागर में लहराते रहेंगे. ఈ అసలైన స్వరూపం యొక్క నిశ్చయము, నేనెవరు, ఎవరి సంతానాన్ని, మీ నిజస్వరూపం యొక్క నిశ్చయము మరియు అనేక సార్లు మీరు పొందిన విజయం యొక్క స్మృతి ద్వారా సదా నశ యొక్క స్థితిలో, అటువంటి సాగరంలో అలరాడుతూ ఉంటారు. స్వస్థితి అనుభవం చేసుకుంటే నశాలో ఉంటారు ఎప్పుడు. जब सुखदाता के बच्चे हैं तो दुख के लहर आ कैसे सकती. ఎప్పుడైతే సుఖదాత యొక్క పిల్లలు అయిపోయారో మీరు, దుఃఖం యొక్క అలలు ఎలా వస్తాయి ఇప్పుడు మీలో. సర్వశక్తిమాన్ కే బచ్చే శక్తిహీన్ హో कैसे सकते. అలాగే సర్వశక్తివంతుడైన బాబాకు పిల్లలు అయిపోయాక శక్తిహీనులుగా ఎలా అవుతారు మీరు. సుఖదాత యొక్క బాబా పిల్లలు అయిపోయాక దుఃఖం ఎందుకు వస్తుంది మీకు. దుఃఖం యొక్క అలలే ఎలా వస్తాయి, రానివ్వకూడదు. సర్వశక్తివంతుడు బాబాకు పిల్లలు అయిపోయాక శక్తిహీనులు ఎలా అవుతున్నారు. इसी पोजीशन के अनुभव में रहो तो आपकी मूर्त से बाप व शिक्षक की सूरत स्वतः प्रत्यक्ष होगी. ఈ స్థితి యొక్క అనుభవాలలో, ఈ పొజిషన్ యొక్క అనుభవాలలో మీరు ఉన్నట్లయితే, ఏ పొజిషన్, సుఖదాత యొక్క సంతానం నేను, సుఖదాతను. నేనెలా దుఃఖాన్ని వస్తాను, అనేక మందికి సుఖం ఇవ్వాలి నేను కదా. సర్వశక్తివంతుడు బాబా సంతానం, నేను శక్తిహీనం అవడం ఏంటి. నాలో శక్తి అపారంగా ఉంది, అవినాశిగా ఉంది. ఎప్పుడైతే ఈ పొజిషన్ యొక్క అనుభవాలలో ఉంటామో అప్పుడు ఏమవుతుంది, మీ మూర్తి ద్వారా బాబా మరియు శిక్షకుని యొక్క రూపం స్వతహాగా ఇతరులకి ప్రత్యక్షమవుతూ కనిపిస్తుంది మీ ముఖం ద్వారా. స్లోగన్, సత్యవాది वो है जिसके चेहरे और चलन में दिव्यता हो. ఎవరి ముఖము మరియు నడవడికలో దివ్యత అనేది నిండి ఉంటుందో వారే సత్యవాదీలు. ఎవరి ముఖము మరియు నడవడికలో దివ్యత, డివినిటీ అనేది నిండి ఉంటుందో వారే సత్యవాదీలు. సత్యత అనేది వాళ్ళలో ఉంది అనేది మనకి కనిపిస్తుంది. సత్యత లేనప్పుడు మన నడవడిక, మన ముఖ కవలికల్లో ఆ డివినిటీ, దివ్యత అనేది రాదు. అచ్చా, బాబా ఈరోజు చాలా శిక్షణలు ఇచ్చారు. ముఖ్యంగా అమృత వేళ సమయం చాలా బాగుంటుంది. అప్పుడు బాబా స్మృతి చేసి సతోప్రధానంగా కండి అని చెప్తున్నారు బాబా. చార్ట్ కూడా పెట్టుకుంటూ ఉండండి. రూపాయిలో 1 పైసా అమంతా కూడా జ్ఞాపకం చేయని వాళ్ళు ఉంటున్నారు. యోగాన్ని పెంచుకోండి, దీని ద్వారానే శక్తి దొరుకుతుంది. వికర్మలు వినాశనం అవుతాయి, పుణ్యాత్మ అవుతారు, పదవి మంచి దొరుకుతుంది, శిక్ష పడకుండా రక్షింపబడతారు యోగం ఎక్కువగా చేసుకుంటే అని చెప్తున్నారు బాబా. బాబా మహావాక్యాలు శిరస్స వహించి జీవితంలో ధారణ చేసే ఆజ్ఞాకారి పిల్లలుగా అయిపోండి. అలాంటి ఆజ్ఞాకారి పిల్లలు ఓర్పుతో ఉంటారు, గుప్తమైన నశాలో ఉంటారు, డిసర్వీస్ చేసేలా, బాబాకి ఇన్సల్ట్ చేసేలా అలాంటి పనులేవి చెయ్యరు అని చెప్తున్నారు బాబా ఈరోజు. లోభం, మోహం యొక్క అలవాట్లకి వశం కాకండి. జ్ఞానంలో నడుస్తూ మధ్యలో కొంతమంది మొదట్లో బాగానే ఉంటారు, మధ్యలో లోభం, మోహం వీటికి వశం అయిపోయి వెనుక పడిపోతూ ఉంటారు. జాగ్రత్త అని చెప్తున్నారు బాబా. మీ మూర్తి ద్వారా బాబాకు అనిపించాలి అంటే సదా మీ ఒరిజినల్ స్థితిలో మీరు స్థితిలో ఉండాలి. ఇంకా నేను ఎటువంటి వాడిని, నేనెవరు, ఎవరి సంతానం, సుఖదాత సంతానం, సర్వశక్తివంతుని సంతానం. ఇలా మీ పైన మీరు
మీలో మీరు ఈ స్మృతి కలిగి ఉండి నశలో ఉంటే ఆటోమేటిక్గా బాబా మీ మూర్తి ద్వారా కనిపిస్తారు అని చెప్తున్నారు బాబా. మీ ముఖం నడవడికల దివ్యత ఉంటే సత్యవాదీలని అంటారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా వస్తున్నారు సాయంత్రం 5 గంటల నుండి కూడా ఇక్కడ సూరజ్భాయ్ క్లాస్ ట్రాన్స్లేషన్తో ఉంటుంది. సూరజ్భాయ్ క్లాస్ తర్వాత బాబా ప్రోగ్రాం ఇక్కడ స్క్రీన్ మీద పెద్దది బాబాని చూస్తూ మీరు అనుభవం చేయొచ్చు. కాబట్టి అందరూ లోకల్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం సెంటర్కి వచ్చి అనుభవం చేసుకుంటే బాగుంటుంది. ఓం శాంతి. ఈరోజు పాయింట్స్ రిపీట్ చేయటం ఉండదు. రేపు అందరితో కలుస్తాం. మళ్ళీ రేపు పాయింట్స్ రిపీట్ చేస్తాం. ఓం శాంతి. जग कल्याण करो, खिदमतगार बनो। शिव का ध्यान धरो, देव समान बनो। जग कल्याण करो, खिदमतगार बनो।